గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గుణ రూపా వ్లాగ్స్. ఈరోజు మేము వన్ డే ట్రిప్ వెళ్తున్నాము. ఈ వన్ డే ట్రిప్లో ఒక 1 టెంపుల్ అండ్ 1 వాటర్ ఫాల్, అలాగే అవుట్డోర్ కుకింగ్ కూడా మేము చూపించబోతున్నాము. డిస్టెన్స్ అయితే బెంగళూరు నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది. పర్ఫెక్ట్ వన్ డే ట్రిప్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. చూసారా టెంపుల్ ఆర్కిటెక్చర్, చిన్న టెంపుల్ కానీ వినాయకుడు చాలా పెద్దగా ఉన్నారు. ఒక ఫోటో చూపిస్తాను చూడండి మీకు, ఇట్లా ఉంటారు వినాయకుడు. చాలా బాగా అనిపించింది మాకైతే, దేవుని చాలా దగ్గరగా చూసాము. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఆర్కిటెక్చర్ అంతా సింపుల్గా ఉంది, మరి అంత హెవీ ఆర్కిటెక్చర్ కానీ యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే చూసారా, ఒక కొండల మధ్యలో అంతా బ్యాక్గ్రౌండ్లో చూస్తే అంతా కొండల మధ్యలో ఒక టెంపుల్, హిస్టారికల్ టెంపుల్. అలా ఉంది, వెరైటీ, నైస్ కదా. ఊడుమలి మహాగణపతి సన్నిధి. ఇక్కడ చూస్తున్నారు కదా, మాకు కుకింగ్ చేస్తున్న ఇంకొక ప్లేస్ మేము చూస్ చేసుకున్నాము. ఇంకా ఒకటి అన్ని క్యాంపింగ్ టేబుల్, క్యాంపింగ్ స్టవ్. ఇది చూస్తున్నారు కదా, ఇది సీతాఫలంకాయ చెట్టు. వావ్, నైస్. ఇక్కడ చూసారా, ఇక్కడ కస్టర్డ్ యాపిల్ ట్రీ ఉంది. మాగిండలు ఇప్పుడు యాక్చువల్గా క్యాంపింగ్ టేబుల్ని వేస్తున్నాము. చూడండి ఎలా వేస్తున్నాము. ఇది యాక్చువల్గా హాన్స్ క్యాన్. క్యాంపింగ్లో యాక్చువల్గా ఇది వాడతాం యాక్చువల్గా. సో 90 మినిట్స్ వరకు వస్తుంది ఇది. యూజ్ అండ్ త్రూ అమెజాన్లో దొరుకుతుంది అన్నట్టు యాక్చువల్గా ఇది. ఓకే, ఇది మనం చూపిద్దాం. వెయిట్ యాక్చువల్గా ఇది మా దగ్గర ఇంకో స్టవ్ కూడా ఉంది, చిన్నది క్యాంపింగ్ స్టవ్. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఎలా చేస్తాను. Greenpeace, it's lunch time. Today we're preparing paneer green peas పన్నీరు. నేను ఎక్కువగా మిల్కీ మిస్ట్ పన్నీర్ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ గ్రీన్ పీస్ వలుస్తున్నారు. నేను వచ్చే దాలో తీసుకున్నాను, ఫ్రెష్గా ఉంటుందని. చూడండి, మా ఆయన మా పాప, చిన్న పాప వలుస్తున్నారు ఇక్కడ. ఇద్దరు మటర్ గ్రీన్ పీస్. యాక్చువల్గా మేము చేసుకున్న కర్రీ పేరు వచ్చి పన్నీర్ గ్రీన్ పీస్ పన్నీర్. సో గ్రీన్ పీస్
ఇప్పుడే తెచ్చింది. Now I'm putting the oil. Chala. బిర్యానీ మసాలా. So this is biryani masala. I'm scared. I'm putting onion. Nabayam. Kalipu baga. Putting green peas. యూటిలిటీ చాప్ బోర్డ్ ఇలా పెట్టినప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఇట్లా కొంచెం లోపలికంటే మనము వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా వాటర్ పోసుకొని వెజిటేబుల్స్ అలా క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. చూసాం కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అమెజాన్లో బుక్ చేసుకోండి. కొరియండర్ పౌడర్, గరం మసాలా, ముందు పన్నీర్ మనము కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, తీసుకో. ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలన్నమాట. యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ. ఓకే, ఎనఫ్. కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఇంకా మూత క్లోజ్ చేసాము. ఒక 3 విజిల్స్ వచ్చినాక మన పన్నీర్ గ్రీన్ పీస్ పలావ్ ఇస్ రెడీ. Yes, now it's not a season, na? Wait. It's a mango trees. Coconut trees full unnayannattu. Bagunayi kada coconut trees. It's very nice. Go. Akkala china kuda. Chesara iddaru రివర్స్ వాక్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గరలో హార్న్ స్కాన్ అయిపోయింది. సో హార్న్ స్కాన్ అయిపోయింది. మా డాడీ వేరేది పెడుతున్నారు. Okay, cooking is ready. Here is the first impression of cooking. Nice, pan is very good. యా, మొత్తానికి యమ్మీ టేస్ట్ వచ్చింది. చాలా బాగా కుదిరింది. ఇప్పుడే కురుడుమల్లె టెంపుల్ నుంచి మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. కైగల్ వాటర్ ఫాల్స్.
కురుడుమలై గణేష టెంపుల్ నుండి కైగల్ వాటర్ ఫాల్స్కి 40 కిలోమీటర్స్ ఉంది. మాకైతే 45 మినిట్స్ చూపిస్తుంది. ఇందాకే మాకు అవుట్డోర్ కుకింగ్ లంచ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కైగల్ వాటర్ ఫాల్స్కి. లాస్ట్ వీక్ అంతా వర్షాలు బాగా పడ్డాయి కదా, నేనైతే వాటర్ ఫాల్స్ బాగానే ఉంటాయని అనుకుంటున్నాను. లెట్స్ హోప్. రాదే. ఓకే కైగల్ వాటర్ నువ్వు వెలిగించింది బాగా వెలుగుతుంది పాప. ఇంకా పైన వస్తుంది. మమ్మీకి చూడు చుక్కలు కనబడతాయి. చూసారు కదా ఇప్పటిదాకా అడ్వెంచరస్ ట్రెక్కింగ్. యాక్చువల్గా పోవడానికి ఒక దారి వెళ్ళాం, వచ్చేదానికి ఒక దారి వచ్చాం. కానీ వచ్చేటప్పుడు అర్థమైంది చాలా కొంచెం ఈజీనే ఉంది యాక్చువల్గా పాత్. వెళ్ళేటప్పుడు కాకపోతే ఏంటంటే మన వాటర్ ఫాల్స్ లోపల నుంచి అంతా వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఫుల్ వాటర్ వస్తే ఇదంతా అసలు అలోనే చేయరు నాకు తెలిసి, బయట నుంచి చూసుకొని రావడమే. ఇప్పుడు అట్లీస్ట్ మనం లోపలికి దిగి శివలింగం వరకు అయితే వెళ్ళి రాగలిగినాము. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ ఏంటంటే ఎప్పుడు వస్తే తెలియదు, ఎందుకంటే అక్కడ బెంగళూరు దగ్గర ఒక డ్యామ్లో ఆపేశారంటే వాటర్ని. సో ఇప్పుడు ఎక్కడికి వస్తాయి అనేది మనకైతే తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా కుడుమలై టెంపుల్కి ప్లస్ అవుట్డోర్ కుకింగ్ ప్లస్ ఈ కైగల్ వాటర్ ఫాల్స్ ఎంత కలిపి ఒక ప్యూర్ 1 డే ప్లానింగ్ అయితే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మేము ఆల్మోస్ట్ బెంగళూరులోనే సిటీలోనే యాక్చువల్గా 10కి స్టార్ట్ అయ్యాము. బట్ స్టిల్ వీఆర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 5:20 అయింది అంతే టైము. సో ఆల్మోస్ట్ వీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఈ కైగల్ వాటర్ ఫాల్స్ ఏంటంటే అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయితే బాగుంది యాక్చువల్గా. అదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలైనా సరే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వాటర్ ఉన్నా లేకపోయినా ఆ దిగి ఎక్కడం అనేది ఒక అడ్వెంచరస్, అన్నీ చూడాలి కదా వాళ్ళు కూడా పిల్లలు. దట్స్ వాట్ ఇట్ ఈస్ లైక్. చలో ఇంకా ఆల్మోస్ట్ డార్క్ అయిపోతుంది కదా, ఇంకా చూపించడానికి కూడా ఏమి ఉండదు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. If you like this video, please do subscribe, share, like, subscribe and subscribe. Ready?
Thanks for watching. If you like the video, please do share, like and subscribe to Guna Rupa Vlogs. Thanks for watching. It's captured in the camera. Bye son. Good day at another country. Sorry, it's DJ.